వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. తిరుమల తిరుపతి దేవస్థానాల ధర్మకర్తల మండలి అధ్యక్షులుగా ధర్మకర్తల మండలి సభ్యులుగా పనిచేసినటువంటి కరుణాకర్ రెడ్డి గారు అబద్ధాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మిగిలిపోయారు. రోజు 15 రోజులకు ఒకసారి అబద్ధపు అసత్య ప్రచారాలని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి తిరుమల పవిత్రతని శ్రీవారి పవిత్రతకి భంగం కలిగించే విధంగా వారి మాటలు వారి చేతలు ఉన్నాయి. గోశాల నుంచి గోవిందుడి వరకు గోశాల్లో గోవులు చనిపోతున్నాయని చెప్పి ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత అవి ఎక్కువ చనిపోయాయని చెప్పి ఒక అబద్ధ ప్రచారం తీసుకురావడం జరిగింది. వారి హయాంలో దానా దానికి సరిగ్గా పెట్టలేని కారణంగా పురుగులు పడినటువంటి దానా దానికి సరఫరా చేసిన కారణంగా అవి అనారోగ్య బారిన పడినాయని చెప్పి విజిలెన్స్ నివేదిక కరుణాకర్ రెడ్డి గారు అధ్యక్షులుగా ఉన్నప్పుడు విజిలెన్స్ నివేదిక ఇవ్వడం జరిగింది. ఈరోజు తిరుపతి అలిపిరి దగ్గర గతంలో శిల్పా క్వార్టర్స్ ఉండేది. అంటే ఎవరైనా సరే దేవుడి శిల్పాలు కావాలంటే అక్కడ ఒక శిల్పా క్వార్టర్స్ ఉంది. టీటీడీకి దానికి సంబంధం లేదు మిత్రులారా. తిరుమల తిరుపతి దేవస్థానానికి శిల్పా క్వార్టర్స్కి సంబంధం లేదు. ఎవరన్నా ప్రైవేట్ వ్యక్తులు వచ్చి మాకు ఈ దేవతామూర్తులు కావాలంటే దాన్ని నమూనాను తీసుకొని ఆ శిల్పాలు తయారు చేసి ఇచ్చే బాధ్యత అక్కడ శిల్పా క్వార్టర్స్లో ఉండేది. అక్కడ గత 20 సంవత్సరాల ముందు పట్టు కన్నయ్య అని చెప్పి ఒక ఆచార్య ఉండేవాడు. అతని దగ్గరికి బెంగళూరు నుంచి తర్వాత పొరపాటున శనేశ్వరుడికి వాహనం కాకి బదులు అతను వేరే ఆకారాన్ని చెక్కిన కారణంగా ఆర్డర్ ఇచ్చినటువంటి భక్తుడు అది అవసరం లేదని చెప్పి దాన్ని అక్కడనే వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అది అక్కడే ఉంది మిత్రులారా. ముఖ్యంగా కరుణాకర్ రెడ్డి గారు ఇంతకుముందు మాట్లాడుతూ అన్నాడు మహావిష్ణువు అంట. అయ్యా ఏ దేవుడు ఏం కనుక్కోయ్యా, నీకు గుడి తాళాలకి బండి తాళాలకి తేడా తెలియని వ్యక్తి నువ్వు. మొన్న చంద్రగ్రహణం రోజు బండి తాళాలతో ఊరికే అక్కడ మీడియా మిత్రులు ఏదో ఫోటో గత కొన్ని సంవత్సరాలుగా నువ్వు చైర్మన్గా ఉన్నప్పుడు కూడా అలాంటి ప్రక్రియ చేస్తున్నారు, అక్కడ నిర్వహిస్తున్నారు. గతంలో ఇంకా భవిష్యత్తులో అట్లాంటివి జరగకుండా చూసుకుంటాం మేము. కానీ అదైన తర్వాత నీకు సంబంధించి ప్రసాద్ అనే సాక్షి మీడియా కూడా అదే చేస్తే ఆయన చేసే తప్పు టీవీ ఫేస్ కెమెరామెన్ చేస్తే ఒప్పు అయిపోతుంది. అయ్యా అది కరుణాకర్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీటీడీ పాలక మండలి ఏర్పడిన తర్వాత చైర్మన్గా బిఆర్ నాయుడు గారు నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి తరుణంలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అసత్యాలు అబద్ధాలు టీటీడీ మీద బురద జల్లడం, లేనిది ఉన్నట్టు అసత్యపు ప్రచారాలు సాక్షిలో ప్రచారాలు చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా, వాళ్ళ ఆందోళనకు గురయ్యే విధంగా ఇక్కడ ఏదో జరిగిపోతుందనే ఒక అసత్యపు ప్రచారాన్ని మొదటి నుంచి చేస్తున్నటువంటి కరుణాకర్ రెడ్డి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని టీటీడీ మీద అసత్యాలు మాట్లాడడం మానుకోవాలని హితవు పలుకుతా ఉన్నాం. నువ్వు అసత్యాలు మాట్లాడుతూ ఉంటే, టీటీడీ మీద బురద చల్లుతూ ఉంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే ఉండదు భవిష్యత్తులో. మీరున్నటువంటి రాజకీయ పార్టీకి అసత్యాలు ప్రచారం చేయడం మీ పార్టీ పుట్టుకతో వచ్చినటువంటి విద్య. దాన్ని కొనసాగిస్తూ ఉనికిలో లేనటువంటి పార్టీ, ఉనికిలో లేనటువంటి ఇతను కేవలం ఉనికి కోసం ఆరాట పడుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులు కావచ్చు, శ్రీవారి భక్తులు కావచ్చు, టీటీడీ మీద ఏదైనా మాట్లాడితే మిగతా రాజకీయ వార్తల కన్నా టీటీడీ మీద ప్రపంచవ్యాప్తంగా వెళ్తుందని చెప్పి అతను ఉనికిలో ఉండడం కోసం అనవసరమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇందాక భానుప్రకాష్ రెడ్డి గారు చెప్పినట్లు మొదటి నుంచి ఆది నుంచి గోవుల విషయం కావచ్చు, ఈరోజు విగ్రహం విషయం కావచ్చు, లేదా క్యూ లైన్లో వైసీపీ కార్యకర్తలు వాళ్ళ సానుభూతి పరులు చేసేటువంటి అల్లరిని టీటీడీ మీద నెట్టివేస్తూ అనేక ఇప్పటి వరకు ఎన్ని మాట్లాడినా సహనంగా సమాధానం చెప్పాం. టీటీడీ బోర్డు కూడా నిర్ణయం తీసుకోబోతా ఉంది. ఇలాంటి మాటలు పునరావృతమైతే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోక తప్పదు. మీరు టీటీడీ చైర్మన్గా మీకు శ్రీవారి మీద భక్తి లేకపోయినా, దేవుడి మీద నమ్మకం లేకపోయినా, గతంలో విగ్రహాన్ని పెకిలిస్తామని మాట్లాడినా, లేదా చెప్పులతో దాడి చేస్తామని చెప్పినా, కొండ మీద ఏమీ లేదని మాట్లాడినా, అలాంటి నువ్వు
నీ ఇంట్లో ఆచరించేటువంటి మత విశ్వాసాలు వేరు, నువ్వు బయట రాజకీయ ఉనికి కోసం నటించేటువంటి మతం వేరు. ఇవన్నీ కూడా ప్రపంచంలో ఉన్నటువంటి శ్రీవారి భక్తులందరూ తెలుసుకోవాలి. అతను హిందువు కాదు, శ్రీవారి భక్తుడు అసలే కాదు, కేవలం ధనార్జన కోసం టీటీడీని శ్రీవారిని ఉపయోగించుకున్నటువంటి ఒక దేవుడి మీద భక్తి లేనటువంటి వ్యక్తి. తన కుటుంబంలో ఇతర మతాచారాలని అవలంబిస్తూ బయటికి హిందుత్వము శ్రీవారి మీద భక్తిని నటించేటువంటి వ్యక్తి. ఇతను చేసేటువంటి ఆరోపణల్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు నమ్మకూడదని చెప్పి సందర్భంగా హితవు పలుకుతాను. అందరికీ నా నమస్కారాలు. రోజు రోజుకి చూస్తుంటే చాలా బాధేస్తుంది. ఒక మనిషి దిగజారిపోతే అలా దిగజారిపోతాడా అనేటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఈరోజు మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు ఎంత నీచంగా మాట్లాడతాడు, ఎంత ఘోరంగా మాట్లాడతాడంటే, గతంలో నేను చైర్మన్గా పనిచేశాను, కనీసం ఒక గుర్తు కూడా పెట్టుకోకుండా ఎవరో ఒక అనామకుడు మాట్లాడినట్టు, ఏమీ అసలు ఒక హిందూ అనే ఒక ఎక్కడ కూడా లేకుండా అంత ఘోరంగా మాట్లాడతారు. ఈరోజు భగవంతుడిని ప్రపంచం మొత్తం పూజిస్తూ ఉంది. అట్లాంటి భగవంతుడిని ఈరోజు ఏది పడితే అది, నోటికి ఏది వస్తే అది, ఎక్కడో విగ్రహము, ఎక్కడో స్కూలు, అక్కడ ఏదో జరిగిందనేసి అని వితౌట్ నాలెడ్జ్తో ఆ విధంగా మాట్లాడితే హిందువులు ఎంత బాధపడతారని కనీసం ఒక చిన్న పాయింట్ కూడా అతను క్యాచ్ చేయలేకపోతున్నాడు. అతను ఎమ్మెల్యేగా పనిచేశాడు, బోర్డు మెంబర్గా ఉన్నాడు, టీటీడీ చైర్మన్గా ఉన్నాడు. ఇన్ని చేసిన వ్యక్తి ఒక మాట మాట్లాడేటప్పుడు దాంట్లో సత్యం ఎంత అసత్యం ఎంత అని కూడా గ్రహించుకుంటా మాట్లాడుతున్నాడు. అది చాలా బాధేస్తుంది. ఈరోజు కొండపైన ఎక్కడ చూసినా కూడా సరే, ఎవరు వచ్చినా కూడా ఎంత హ్యాపీగా ఎంత ఆనందంగా పోతున్నారంటే, ప్రతి ఒక్క విషయంలో కూడా సరే, అది దర్శనాల్లో కావచ్చు, ప్రసాదాల్లో కావచ్చు, క్లీన్ అండ్ గ్రీన్లో కావచ్చు, ఎవ్రీథింగ్ కూడా అంత హ్యాపీగా ఉండే వాళ్ళని ఏదో ఒకటి మిస్మేజ్ చేయాలా, అతన్ని మర్చిపోతారు ప్రజలు అని చెప్పేసి అని ఏదో ఒకటి నోటికి వచ్చేట్టు మాట్లాడి మీడియా ముందు కనిపించాలా అనేటువంటి దీంతోనే అతను మాట్లాడుతాను తప్పితే అక్కడ ఏమీ ఉండదు. అసలు ఏమీ లేకుండానే ఆఫ్ నాలెడ్జ్తో మాట్లాడే వ్యక్తి కన్నా కూడా ఘోరంగా మాట్లాడుతున్నాడు ఈరోజు మాజీ చైర్మన్ గారు. ఇది పద్ధతి కాదు. దయచేసి మీ పద్ధతిని మార్చుకోండి. ఎందుకంటే మీరు మాట్లాడే ప్రతి మాట కూడా హిందువులందరినీ మనోభావాలు దెబ్బతీసే విధంగా మీరు మాట్లాడుతున్నారు. అది ఎటువంటి పరిస్థితుల్లో కూడా భగవంతున్నాడు. భగవంతు గురించి మాట్లాడేటప్పుడు దయచేసి ఒక 10 నిమిషాలు ఆలోచించి మాట్లాడమని చెప్పి మనం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అన్నగారు చెప్పినట్టుగా కొండ మీద రాజకీయాలు మాట్లాడుతుంది కాబట్టి ఇక్కడ ఏవి కూడా మాట్లాడట్లేదు. కానీ ఈరోజు చూస్తే మాత్రం ఉదయమే దర్శనం చేసుకుని బయట వస్తేనే అది చూసాము. అది చూసిన వెంటనే బాధేసి దీన్ని ఖండించకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ప్రజలందరూ కూడా మొత్తం ప్రపంచం అంతా కూడా ఈరోజు భారతదేశం వైపు చూస్తూ తిరుపతి వైపు చూస్తుంది. సో కాబట్టి తిరుపతి అనేది మన పుణ్యక్షేత్రంలో ఇన్ని కోట్ల మంది దర్శనాలకు వచ్చి పోతుంటారు. ఎప్పుడు కూడా వాళ్ళందరూ కూడా ఇట్లాంటి ఫేక్ మాటలతో అబద్ధాల మాటలతో మాట్లాడుతూ ఉండటం కరెక్ట్ కాదు. దయచేసి మీ యొక్క పద్ధతిని మార్చుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ త్వరలోనే కిందకు వచ్చి కూడా మేము ప్రెస్ మీట్ పెట్టి మొత్తం కూడా క్లారిటీ కూడా మాట్లాడతాం. థ్యాంక్ యూ. ఈ రోజున మాజీ టీటీడీ చైర్మన్ అయినటువంటి కరుణాకర్ రెడ్డి గారు కింద ఏదో విష్ణుమూర్తి విగ్రహం ఉంది, అక్కడ మూత్ర విసర్జన జరుగుతున్నాయి, తర్వాత తాగుతున్నారు అని చెప్పని మాట్లాడటం జరిగింది. ఈ విగ్రహం చూస్తే విగ్రహానికి మీసాలు కూడా ఉన్నాయి. మనకు తెలిసినంత వరకు విష్ణుమూర్తికి మీసాలు ఎక్కడ లేవు. ఒక అన్నవరంలోనూ ఎక్కడో ఒక చోట ఉంటాయి అంతే, ఇంకెక్కడ ఉండవు. మరి ఆయన అన్నిసార్లు 2 పర్యాయాలు ఆయన టీటీడీకి చైర్మన్గా ఉండి ఈ రోజున వెంకటేశ్వర స్వామి విగ్రహం ఎలాగుంటుంది, లేకపోతే శనీశ్వర విగ్రహం ఎలా ఉంటుంది అనేది తెలియని వ్యక్తి ఒకటి. ఇందాక సోదరులు భానుగారు చెప్పినట్టుగా నీకు అసలు ఏ మతమో కూడా తెలియదుగా హిందువుల యొక్క మనోభావాల్ని దెబ్బతినే విధంగా ప్రతిరోజు నేను వార్తల్లో ఉండాలా, ఏదో ఒకటి బురద జల్లాలా అన్న దీంతో ధ్యేయంగా పెట్టుకునే నువ్వు పనిచేస్తున్నావు. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే కొత్త పాలక మండలి ఏర్పడిన దగ్గర నుంచి మా చైర్మన్ బిఆర్ నాయుడు గారు ఆధ్వర్యంలో ఉన్నటువంటి బోర్డు మెంబర్లు మేమందరము కూడా అభివృద్ధి పరంగానే ఆలోచిస్తున్నామే. కానీ దీంట్లో ఈ పని చేస్తే ఎన్ని డబ్బులు వస్తాయి, ఈ పని చేస్తే ఎంత మిగులుతుంది అని చెప్పని మేము ఏ రోజు ఆలోచించలే. నువ్వు గోశాలలు పెట్టావు, ఎన్ని గోవులు పెట్టావో చూపించు నాకు. అవి మళ్ళీ మేము ఎక్కడ ఎన్ని గోవులు ఉన్నాయో అని అడుగుతామేమో అని అనేసి
గోవులు చచ్చిపోయినాయి అనేది ఒక పుకారు. ఈ తిరుపతిలో ప్రతి ఒక్కరికి తెలుసు నీ కార్యక్రమాలన్నీ. తర్వాత భాను గారు చెప్పినట్టుగా నువ్వు 2 పర్యాయాలు చైర్మన్గా ఉండి ఆ విగ్రహం అక్కడ ఉన్నప్పుడు నువ్వు బాధ్యత గలవాడైతే నువ్వు అక్కడి నుంచి ఎందుకు తీయలేదు? ఈరోజు మా మీద బురద జల్లాలి కాబట్టి నువ్వు మాట్లాడుతున్నావు. క్యూలో ఉండి జ్వరం వచ్చి ఏదో అతను కళ్ళు తిరిగి పడిపోతే టీటీడీ చైర్మన్, బోర్డు సభ్యులు బాధ్యులు. వాళ్ళకి ఎవరికో వాంతులు అయితే, విరోచనాలు అయితే టీటీడీ బోర్డు బాధ్యులు. ఇది ఎక్కడ విచిత్రం అండి? ప్రతి దానికి మేము అభివృద్ధి పరంగా ముందుకెళ్తున్నాము. బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి, వీళ్ళని పాయింట్అవుట్ చేయాలా, ఏదో ఒక విధంగా వీళ్ళని మాట అనాలన్న ఉద్దేశంతో ఒక కంకణం కట్టుకొని ఈ వైసీపీ పార్టీ పనిచేస్తుందే కానీ వరే వాళ్ళ అభివృద్ధి పని చేస్తున్నారు, మనం కూడా సపోర్ట్ చేస్తామన్న ఆలోచన అయితే లేదు. రాజకీయం చేయొద్దు దయచేసి. హిందువుల యొక్క మనోభావాలతోటి మీరు ఆడుకుంటున్నారు. ఆఖరికి ప్రజలే తిరగబడి మీకు బుద్ధి చెప్పే రోజు వస్తుందని చెప్పని నేను ఆల్రెడీ మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టున్నారు. ఇక్కడ రాజకీయాలు మాట్లాడకూడదు కాబట్టి ఏది మాట్లాడినా రాజకీయం వస్తుంది కాబట్టి మేము ఇప్పుడు మళ్ళీ మేమందరం కలిసి విగ్రహం చూడటానికి వెళ్తున్నాము. అక్కడ దయచేసి మీరు కూడా వస్తే అక్కడ వాస్తవాలు ఏంటో అక్కడ వాళ్ళని అడిగి మనం తెలుసుకుందాం అని చెప్పని మీకు అందరికి మనం చేస్తాం. For latest updates on India-Pakistan tensions, download RTV Live app.